హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైటీటెక్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం థర్మోడైనమిక్స్ సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అయితే ఈ థర్మోడైనమిక్స్ సంబంధించి మనం ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి, ఎగ్జామ్స్కి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. మా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్లేలిస్ట్ లోకి వెళ్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్స్, సిలబస్, అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్ తాలూకా ప్రతి సబ్జెక్ట్ తాలూకా ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ప్లేలిస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున అవి కూడా మీరు చూడవచ్చు. ఓకే, వీడియోలోకి వచ్చేస్తే మనం ఈరోజు బిట్స్ ఫస్ట్ బిట్ వచ్చేసి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ది బిహేవియర్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్? అంటే మనకి పర్ఫెక్ట్ గ్యాస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ బయోల్స్ లా, ఆప్షన్ బి చార్లెస్ లా, ఆప్షన్ సి గేలుస్కస్ లా. ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, బయోల్స్ లా అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్, చార్లెస్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, గేలుస్కస్ లా అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో ఒక పర్ఫెక్ట్ గ్యాస్ బిహేవియర్ కరెక్ట్గా ఉండాలంటే మనకి ఏమంటే మొత్తం ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ కూడా ఉండాలి. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ క్లోజ్డ్ సిస్టమ్ ఈజ్ వన్ ఇన్ విచ్ అడిగాను. మాస్ డస్ నాట్ క్రాస్ ద బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ త్రూ ఎనర్జీ మే డూ సో. అంటే మనకి మాస్ అనేది క్లోజ్డ్ సిస్టంలో మాస్ అంట బౌండరీని దాటి వెళ్ళదంట. ఆప్షన్ ఏ మాస్ క్రాసెస్ ద బౌండరీ బట్ నాట్ ద ఎనర్జీ. బిలో మాస్ బౌండరీని క్రాస్ చేస్తుందంట కానీ ఎనర్జీని క్రాస్ చేయదంట. సి వచ్చేసి నైదర్ మాస్ నాట్ ఎనర్జీ క్రాసెస్ ద బౌండరీ. ఇక్కడ మాసు ఎనర్జీ రెండు కూడా మనకి బౌండరీ క్రాస్ చేయదంట. ఆప్షన్ డిలో వచ్చేసి బోత్ ఎనర్జీ అండ్ మాస్ క్రాసెస్ ద బౌండరీ. ఎనర్జీ, మాస్ రెండు కూడా మనకి బౌండరీని క్రాస్ చేస్తాయి అని చెప్పాడు. మనం క్లోజ్ సిస్టమ్, ఓపెన్ సిస్టంలో చెప్పినప్పుడు క్లోజ్ సిస్టంలోని మనకి మాస్ అనేది మనకి బౌండరీ అసలు క్రాస్ చేయదు, అలాగే ఎనర్జీ కూడా క్రాస్ చేయదు. క్లోజ్ సిస్టంలో అన్ని ఫిక్స్డ్గా ఉంటాయి. సో మనకి ఆప్షన్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ ద హీట్ సప్లైడ్ అని అడిగాడు అనమాట. ఇట్స్ అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఫార్ములా తెలుసుకో. హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ. మనకి హీట్ సప్లై ఎక్కడ ఇస్తాం? కాన్స్టెంట్ ప్రెజరా, కాన్స్టెంట్ టెంపరేచరా, కాన్స్టెంట్ వాల్యూమ్లోనా, కాన్స్టెంట్ ఎంట్రోపీలో ఇస్తామా అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆప్షన్ ఏ వచ్చేసి కాన్స్టెంట్ ప్రెజర్. సో ఓకే ఫ్రెండ్స్, నేను క్వశ్చన్ చదివేసిన వెంటనే మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీరు ఆలోచించిన తర్వాత అప్పుడు మీరు ఆన్సర్ గెస్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక రివిజన్ చేసినట్టు ఉంటుంది. నేను ఆన్సర్ చెప్పకముందే మీరు ఒకసారి గెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్ వచ్చేసి కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ డిపెండ్స్. అంటే కార్నాట్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడిగాడు. మనకు ఆప్షన్స్ వచ్చేసి చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ ద మీడియం సబ్స్టెన్సా, కండిషన్ ఆఫ్ ద ఇంజినా, వర్కింగ్ కండిషనా, టెంపరేచర్ రేంజ్ ఆఫ్ ఆపరేషనా అని అడిగాడు. మనం ఇక్కడ మనకి కార్నాట్ సైకిల్స్ గమనించుకుంటే మనకి కార్నాట్ సైకిల్ని మన ఆటో, డీజిల్ ఇవన్నీ కూడా కార్నాట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సైకిల్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? మనకి టెంపరేచర్ తాలూకా ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫోర్త్ వన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ సైకిల్స్ అన్నీ కూడా 4 ప్రాసెస్ సైకిల్స్ అన్ని 4 to 5 ప్రాసెస్ సైకిల్స్ అన్నీ కూడా మన టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి when two gases suddenly mix up with each other the resultant entropy of system. అంటే ఒక రెండు గ్యాసెస్ అనేవి మిక్స్ అయ్యాయి ఫ్రెండ్స్. రెండు గ్యాసెస్ అనేవి మిక్స్ అవ్వడం వల్ల ఎంట్రోపీ అనేది ఎలా ఉంటుంది అని అడిగాడు. అంటే డిక్రీజ్ అవుతుందా ఎంట్రోపీ? ఆప్షన్ బి ఇంక్రీజ్ అవుతుందా? ఆప్షన్ సి సేమ్ ఉంటుందా? ఆప్షన్ డి మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండింగ్ అపాన్ ది ఇనిషియల్ కండిషన్ ఆఫ్ ది గ్యాసెస్ అన్నాడు. అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎంట్రోపీ అనేది ఏంటి? ఒక గ్యాసెస్లో నుంచి మనకి ఈ టెంపరేచర్ అనేది సరౌండ్ లాస్ అయిపోవడం అనమాట. ఎగ్జాంపుల్, ఇందులో కొంత హీట్ అనేది ఉంది. ఒక సపోజ్ 100 degrees Celsius ఉందనుకుందాం ఈ గ్యాస్లోని అసలు జస్ట్ 20 degrees Celsius సపోజ్ గ్యాస్ అనేది ఉంది, 20 degrees Celsius. సో రెండు మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇది తాలూకా ఇందులో ఉండే టెంపరేచర్ దీంట్లోకి అనేది మనకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? దీనికి సమ్ ఎంట్రోపీ లాసెస్. అంటే టెంపరేచర్ లాస్ అయిందంటే దాని అర్థం ఏంటి? ఎంట్రోపీ కదా. అంటే మనకి ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడైతే లాస్ అయిందో ఎంట్రోపీ ఇంక్రీజ్ అయిపోయినట్టే కదా మనకి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మనకి బి అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్
నాట్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ కానిది ఏంటి అడిగాడు. అసలు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? డిపెండ్ అపాన్ ద సిస్టమ్, అంటే సిస్టమ్ మీద డిపెండ్ అయినవి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అయితే కానిది ఏంటి మనకి ఇక్కడ? ఎంట్రోపియా, ఎంథాల్పియా, ఇంటర్నల్ ఎనర్జీయా, డెన్సిటీయా. ఎంట్రోపీ అనేది, ఎంథాల్పీ కూడా ఇంటర్నల్ ఎనర్జీ అన్ని సిస్టంలోనే మనకి జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే డెన్సిటీ అనేది మనకి ఎక్స్టెన్సివ్, నాట్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఐసెంట్రోపిక్ ఫ్లో. ఐసెంట్రోపిక్ ఫ్లో ఏంటని అడిగాడు. ఐసెంట్రోపిక్ ఫ్లో ఈజ్ రివర్సిబుల్ ఐడియాబెటిక్ ఫ్లోవా, ఇర్రివర్సిబుల్ ఐడియాబెటిక్ ఫ్లోవా, ఫ్రిక్షనల్లెస్ ఫ్లూయిడ్ ఫ్లోవా, నన్ ఆఫ్ దిస్. సో ఇందులో వచ్చేసి ఐసెంట్రోపిక్. ఐసెంట్రోపిక్ అంటే ఐడియాబెటిక్ ఫ్లో, ఐడియాబెటిక్ అంటే రివర్సిబుల్ ఐడియాబెటిక్ ఫ్లో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐసెంట్రోపిక్ అంటే ఐడియాబెటిక్. ఐడియాబెటిక్ అనగల మనకి గుర్తొచ్చేది మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. రివర్సిబుల్ ఏ ఉంది, బి ఉంది. సో సిడి అనేది నెగ్లెక్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఏ బిలో మనకేంటి? ఐసెంట్రోపిక్. ఐడియాబెటిక్ అనేపోతికి రివర్సిబుల్ చేస్తాం, రివర్సిబుల్ ఐడియాబెటిక్ ప్రాసెస్ మనకి. The difference between two specific heats CP and CV for gas represent అని అడిగాడు. సో the difference between the two specific heats CP and CV, constant pressure and constant volume for a gas represent. దీనికి ఆప్షన్ వచ్చేసి increase in kinetic energy of a gas molecule, increase in potential energy of gas molecule, external work done, అలాగే increase in volume. సో మనకి ఇందులో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్త్ వన్ చూసుకుంటే థర్మల్ ఈక్విలిబ్రియం బిట్వీన్ 2 or more బాడీస్ ఎగ్జిస్ట్ వెన్ దే ఆర్ బ్రాట్ టుగెదర్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ అడిగాడు. అంటే ఇక్కడ చూడండి, థర్మల్ ఈక్విలిబ్రియంలో ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే 2 or more, అంటే 2 or more అనేపోతే మనకి ఏం గుర్తురాలి? జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కావాలి. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకి 2 or more బాడీ, 3 more బాడీస్ అంటే ఇప్పుడు 3 బాడీస్ ఉంది. ఫస్ట్ బాడీలో ఉండే టెంపరేచర్ థర్డ్ బాడీలో చూపిస్తుందా లేదా? అంటే అక్కడ ఏమవుతుంది? బాడీస్ అనేవి చేంజ్, టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏమడిగాడు? దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అడిగాడు. అంటే 2 or more బాడీస్లో థర్మల్ ఈక్విలిబ్రియంలో 2 or more బాడీస్ ఉన్న చోట మనకి చేంజ్ అవ్వంది ఏంటి అని అడిగాడు. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి, టెంపరేచర్ అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి హై థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఈజ్ ఆఫ్ అన్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకోండి. హై థర్మల్ కండక్టివిటీ అంటే మళ్ళీ మీరు మరి చాలా చెప్పేస్తారు, ఇంకా అల్యూమినియం అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మరి హై థర్మల్ కండక్టివిటీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్లో సాలిడ్ ఐస్, మెల్టింగ్ ఐస్, వాటర్, స్టీమ్ అనేది ఆల్రెడీ థర్మల్ కండక్టివిటీలో ఉంటుంది. కొంచెం హీట్ అయితే ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది కదా. స్టీమ్ అనేది నెగ్లెక్ట్. వాటర్ కూడా బేగా ఇది అయిపోద్ది. మెల్టింగ్ ఐస్ అంటే ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఉంది. ఐస్ అంటే సాలిడ్ అంటే 4 కంపేర్ చేసుకుంటే మనకి సాలిడ్ ఐస్ అనేది ఆన్సర్. సాలిడ్కి హైయెస్ట్ థర్మల్ కండక్టివిటీ ఉంటుంది. కంపేర్ ద బీసీడీ ఆప్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కెల్విన్ ప్లాంక్ కాన్స్టెంట్ లా డీల్స్ విత్ ది అని అడిగాడు. అంటే కెల్విన్ ప్లాంక్ కాన్స్టెంట్ అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనం క్లాస్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, కెల్విన్ ప్లాంక్ కాన్స్టెంట్ గురించి మాట్లాడుకున్నాం. అయితే కెల్విన్ ప్లాంక్ కాన్స్టెంట్ ఏం చెప్తాడు మనకి? అందులోని కన్వర్షన్ అంటే మనకి క్లాసెస్లో వర్క్ ఇంటూ హీట్ అంటాడు. సో కెల్విన్ ఏమన్నాడు? హీట్ ఇంటూ వర్క్ అన్నాడు. సో ఆప్షన్ ఏమవుద్ది? సి అవుతుంది. సో కన్వర్షన్ హీట్ ఇంటూ వర్క్. నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిటికల్ టెంపరేచర్ పేర్లో ఉన్నాయి. క్రిటికల్ అని ఎప్పుడు వచ్చినా మీకు మ్యాక్సిమం. సో మ్యాక్సిమం పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? మన బి ఆర్ డిలోనే ఉందన్నమాట. అయితే మనకు ఆప్షన్ ఏంటి? బి గాని డి గాని ఫిక్స్ చేయండి. అయితే చూడండి, బి గాని డి గాని ఫిక్స్ చేద్దాం. ఏసీ నెగ్లెక్ట్ చేయండి. అయితే బి చూడండి, ద మ్యాక్సిమం టెంపరేచర్ అట్ విచ్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫేసెస్ కెన్ కోఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం. కాదు, ద మ్యాక్సిమం టెంపరేచర్ అట్ విచ్ యాపర్. అంటే చూడండి, క్రిటికల్ టెంపరేచర్ ప్యూర్ సబ్స్టెన్స్ దేనికి సంబంధించింది? సాచురేషన్ లిక్విడ్స్కి, సాచురేషన్ వేపర్స్కి. అలాగా అంటే లిక్విడ్ నుంచి వేపర్ స్టేజెస్కి సాచురేషన్ సంబంధించి మనం సబ్జెక్ట్ అనమాట. అయితే ప్యూర్ సబ్స్టెన్స్ వచ్చేపోతే సాలిడ్స్ దగ్గర మనం డిస్కస్ చెయ్యం. సో ఆప్షన్ బి ఈజ్ నెగ్లెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద మ్యాక్సిమం టెంపరేచర్ అట్ విచ్ వేపర్ అండ్ లిక్విడ్ ఫేసెస్ కెన్ కో ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం. అర్థమైంది కదా ఫ్రెండ్స్. క్రిటికల్ అంటే మ్యాక్సిమం గుర్తొచ్చింది. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే మనం ఎక్కడ ప్యూర్ సబ్స్టెన్స్ అనేది మనం వాటర్స్ దగ్గర, వేపర్స్ దగ్గర మనం అక్కడ ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందులోకి వచ్చేప్పటికి మనకి ఏంటి? ఆప్షన్ డి అనేది వేపర్ అండ్ లిక్విడ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు బాయిల్స్ లా పర్ఫెక్ట్ బెడ్. ఫ్రెండ్స్ ఒకసారి గుర్తుంచుకోండి, బిట్స్ అన్ని కూడా లాజికల్గా ఉంటాయి. సో లాజికల్గా ఉన్నప్పుడు మీరు కొంచెం ఆలోచించండి. అకార్డింగ్ టు బాయిల్స్ లా పర్ఫెక్ట్ గ్యాస్. బాయిల్స్ లా అంటే ఏంటి? మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది పివి ఈక్వల్ టు సి అయింది. సో అప్పుడు ఏమవుతుంది? P1V1 ఈక్వల్ టు P2V2. దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది? P1/P2 ఈక్వల్ టు V2/V1. సో చూడండి, P1/P2 ఈక్వల్ టు V2/V1. ఆప్షన్ ఏమవుద్ది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ సేమ్ కంప్రెషన్ రేషియో అండ్ ఫర్ ద సేమ్ హీట్ యాడెడ్. చెప్పాం కదా, కంప్రెషన్ రేషియో సమానంగా ఉండి సేమ్ హీట్ యాడ్ చేస్తే మనకు ఆల్రెడీ మీకు ఆటో సైకిల్ డీజిల్ సైకిల్ చెప్పినట్టు చెప్పాను. అంటే ఏమవుద్ది, ఎప్పుడైతే కంప్రెషన్ రేషియో అనేది హీట్ ఎడిషన్లో ఈక్వల్, అంటే హీట్ ఎడిషన్ అప్పుడు కంప్రెసర్ ఒకలా ఉంటుందో అట్టో సైకిల్ ఎఫిషియన్సీయే ఎక్కువగా ఉంటుంది డీజిల్ సైకిల్తో పోల్చుకుంటే. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ ద మనకి కరెక్ట్ ఆన్సర్. అట్టో సైకిల్ ఎఫిషియన్సీ ఇస్ మోర్ ఎఫిషియెంట్ దెన్ డీజిల్ సైకిల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఐడియల్ ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఎరిక్సన్ సైకిల్ విత్ పర్ఫెక్ట్ జనరేషన్ అండ్ ఆపరేటింగ్ టు గివెన్ టెంపరేచర్ లిమిట్. అంటే ఎరిక్సన్ సైకిల్ ఐడియల్ ఎఫిషియన్సీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి చెప్పాను స్టిల్లింగ్ సైకిల్, ఎరిక్సన్ సైకిల్, కార్నాట్ సైకిల్, ఈ మూడు యొక్క సైకిల్స్ అనేవి కూడా ఈక్వలే అవుతాయి అని చెప్పాను. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, కార్నాట్ సైకిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈక్వల్ టు జౌల్ సైకిల్ అన్నాడు, కాదు. ఈక్వల్ టు కార్నాట్ సైకిల్ అంటే ఎస్. ఈక్వల్ టు బ్రెటనా, కాదు. లెస్ దెన్ కార్నాట్, కాదు. మనం చెప్పుకున్నాం స్టిల్లింగ్ సైకిల్, ఎరిక్సన్ సైకిల్, కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ అనేది సమానంగా ఉంటుంది అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి లాస్ట్ వీడియోలో. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఈక్వల్ టు కార్నాట్ సైకిల్. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద ఎంథాల్పీ ఆఫ్ 3 kgs ఆఫ్ ఫ్లూయిడ్ దట్ ఆక్యుపైస్ వాల్యూము. అంటే సమ్ ఇచ్చాడు, సమ్ చూడండి, ఎంథాల్పీ ఇచ్చాడు. ఎంథాల్పీ అంతా హెచ్ ఈక్వల్ టు 3 kgs ఇచ్చాడు. హెచ్ మనకి 3 ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇచ్చాడు. సో మనకేంటి, ప్రెజర్ కూడా ఇచ్చాడు. మనకి ఫార్ములా కూడా ఉంది. అయితే మనకి ఏ ఫార్ములా, హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి ఫార్ములా అనేది ఉంది కదా. సో ఈ ఫార్ములాని అప్లై చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ కూడా మీకు చెప్పేస్తున్నాను, మీరు ఒకసారి పాస్ చేసుకుని ఆన్సర్ చేసి చూసుకోండి. మనకి ఆన్సర్ చూస్తే మనకి ఆన్సర్ అనేది రాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ద ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నాడు. ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, దీనికి వచ్చేసి మనకి అంటే ఇప్పుడు ఎంథాల్పీ ఫార్ములా ఏంటి, హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ అన్నాం. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ అని అడిగాడు. డిఫరెన్స్ అడిగాడు, ఇంటర్నల్ ఎనర్జీ కాదు. మనకు ఒకసారి ఫార్ములా పక్కన వేసేసుకోండి, వెంటనే యూ ప్లస్ పీవీ అని వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, మనకి ఇంటర్నల్ ఎనర్జీ ప్రొడక్టా, కాదు. సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, ఓకే, సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్. సో సరిపోయింది కదా, సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ లైక్ ప్రెజర్, టెంపరేచర్ అండ్ డెన్సిటీ ఇన్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ ఆర్. అంటే ఇక్కడ మనకి చూడండి పాయింట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్, సైక్లిక్ ఫంక్షన్, రియల్ ఫంక్షన్స్ అని ఉన్నాయి. మనకి పాత్ ఫంక్షన్స్ అని పొత్తికి మనకి ఏంటంటే వర్క్, హీట్ అనేది మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, పాత్ ఫంక్షన్స్. సో టెంపరేచరు, ప్రెజర్ అనేది ఏంటంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ దగ్గర. సో పాయింట్ మెజర్ చేస్తాం కాబట్టి దీన్ని పాయింట్ ఫంక్షన్స్ అంటాం. సో ఆప్షన్ బి ఈజ్ ద పాయింట్ ఫంక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైకిల్ ఈజ్ నాట్ ఏ రివర్సిబుల్ సైకిల్. ఇచ్చిన సైకిల్లో ఏది రివర్సిబుల్ సైకిల్ అని అడిగాడు ఫ్రెండ్స్. అంటే మనకి వచ్చేసి చూడండి, కార్నాట్ సైకిలా, ఎరిక్సన్ సైకిలా, స్టిల్లింగ్ సైకిలా, జౌల్ సైకిలా అన్నాడు. అయితే మనకి ఇవన్నీ కూడా స్టిల్లింగ్, కార్నాట్ ఎన్ని రివర్సిబుల్ సైకిల్. సో రివర్సిబుల్ సైకిల్ ఈజ్ ద లేదు కాబట్టి మనకి డి ఈజ్ ద నన్ ఆఫ్ దీస్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అడిగాడు. ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ద లిక్విడ్ ఫ్యూయల్ కన్సిస్టింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు ఫ్రెండ్స్. చూడండి, సారీ, ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఇన్కరెక్టో అది చెప్పమన్నాడు. లిక్విడ్ ఫ్యూయల్ కన్సిస్టింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో మనకి లిక్విడ్ ఫ్యూయల్స్లోనే హైడ్రోకార్బన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా, మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. లిక్విడ్ ఫ్యూయల్స్ హ్యావ్ హై కలరోఫిక్ వాల్యూ, ఓకే, దెన్ సాలిడ్ ఫ్యూయల్స్. అంతే కదా, సాలిడ్ ఫ్యూయల్స్తో పోల్చుకుంటే లిక్విడ్ ఫ్యూయల్స్ అనేవి ఎక్కువ కలర్ఫిక్ వాల్యూ. సాలిడ్ ఫ్యూయల్స్ హై కలర్ఫిక్ వాల్యూ దెన్ లిక్విడ్ ఫ్యూయల్స్. ఇది రాంగ్. పైది మనకి బి ఇది రైట్. లిక్విడ్ ఫ్యూయల్స్ హ్యావ్ హయ్యర్ కలరోఫిక్ వాల్యూ దెన్ సాలిడ్ ఫ్యూయల్స్. కానీ ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్స్ లిక్విడ్ ఫ్యూయల్స్ కన్నా ఎక్కువ అన్నాడు. సో ఆప్షన్ రాంగ్ ఇది. ఏ గుడ్ ఫ్యూయల్స్ డే లో ఇగ్నిషన్ పాయింట్. అంతే కదా, గుడ్ ఫ్యూయల్ హ్యాస్ డే. అంటే గ్యాస్ తీసుకుందాం, సపోజ్ గ్యాస్ ఎందుకులేండి మీకు అర్థం, పెట్రోల్ తీసుకుందాం, గుడ్ ఫ్యూయల్ అనుకుందాం. దానికి ఏంటి 65 degreesలోనే మనకి బర్న్ అయిపోద్ది. సో ఏ, బి, డి అనేది కరెక్ట్, సి అనేది రాంగ్. అంటే ఆన్సర్ ఏమవుద్ది, సి అనేది ఆన్సర్ అవుద్ది. ఇప్పుడు 1 kg ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ రిక్వైర్స్ 1 kg ఆఫ్ ప్రొడ్యూస్డ్ 1/7 ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. అంటే చూడండి మనకి, అంటే కార్బన్ డైఆక్సైడ్ 11/7 ఇస్తాడు. అంటే చూడండి C+O2 ఈక్వల్ టు CO2. మనకి ఏమి ఇచ్చాడు, 11/7 అని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాడు, 1 kg కార్బన్ మోనాక్సైడ్ ఇస్తాడు. అంటే ఆక్సిజన్ అడిగాడు ఎంత అని. అప్పుడు ఏమవుద్ది, ఈ 1 - 11/7 కాల్షియం చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుద్ది, ఆన్సర్ అనేది 4/7 అనే ఆన్సర్ అనేది వచ్చేది. అర్థమైంది కదా. మన కార్బన్ డైఆక్సైడ్ ఫామ్లో చూడండి, C+O2 వేయండి, ప్రతిదానికి వేసుకొని చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన
లేదంటే ఆ కార్బన్ యొక్క అటామిక్ మాస్ అలాగే ఆక్సిజన్ తాలూకు అటామిక్ మాస్ వేసుకున్నా మీకు సమ్స్ చేసినా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ కోక్ ఈస్ ప్రొడ్యూస్డ్. కోక్ అనేది దేని నుంచి ప్రొడ్యూస్ చేస్తారో అని అడిగాడు. మనకు వచ్చి కోక్ అనేది మనకి చెప్పాను ఆల్రెడీ, కోల్ని మనం 42 గంటల నుంచి 48 గంటలు బర్న్ చేస్తే విత్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్లోనే మనకి అప్పుడు కోల్ అనేది వస్తుంది అని చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఆప్షన్ వచ్చేసి మనకి సి అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హీట్ అబ్జర్వ్డ్ ఆర్ రిజెక్టెడ్ బై వర్కింగ్ సబ్స్టెన్స్ ఇస్ గివెన్ బై ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ఎంట్రోపీ. టీ ఈక్వల్ టు అబ్జల్యూట్ టెంపరేచర్ అండ్ ఈక్యూ హీట్ అబ్జర్వ్డ్ ఆర్ రిజెక్టెడ్ అన్నాడు. మనకి ఎంట్రోపీ ఫార్ములా చెప్పినప్పుడు మనకి చెప్పిన ఫార్ములా సింపుల్గా ఇదేం లేదు, ఫార్ములా అడిగాడు అంతే. జస్ట్ అంటే డిక్యూ ఈక్వల్ టు టీడీఎస్ అని చెప్పానా లేదా ఎంట్రోపీ చెప్పినప్పుడు. సో ఆప్షన్ ఏమవుతుంది, డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్. ఇలాంటివి చూసుకోండి, ఆప్షన్ ఏ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 24 బిట్ చూడండి, ద జనరల్ గ్యాస్ ఎనర్జీ ఈక్వేషన్. ఇది కూడా చూడండి, ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్ డిఫరెన్స్. చూడండి ఒకసారి, క్యూ ఈక్వల్ టు డియూ ప్లస్ డబ్ల్యూఆర్, టీ ఈక్వల్ టు డియూ మైనస్ డబ్ల్యూఆర్, క్యూ ఈక్వల్ టు డియూ బై డబ్ల్యూ, క్యూ ఈక్వల్ టు డియూ ఇంటూ డబ్ల్యూ. మనం ఏమనుకున్నాం అక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో చూసుకున్నాం. అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ జనరల్ గ్యాస్ ఈక్వేషన్స్ అన్నిటికి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అవన్నీ ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ మొత్తం అన్నిటికి కూడా మనం ఏది అప్లై చేస్తాం, క్యూ ఈక్వల్ టు డియూ ప్లస్ డబ్ల్యూ అనేది మనం అప్లై చేసాం. ఓకేనా, డి ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ, క్యూ అంటే ఇట్స్ అప్లైడ్, డబ్ల్యూ అంటే వర్క్ డన్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇది ఒకసారి చూడండి, ఏ మిక్సర్ ఆఫ్ గ్యాస్ ఎక్స్పాండ్ ఫ్రమ్ వాల్యూమ్ 0.03 meter cube to 0.06 meter cube at constant pressure and absorb 84 kilojoules during the pressure. The change in internal energy of the mixer అంటే ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోమన్నాడు కదా. ఓకే, దీనికి మీరు ఫామ్లో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చూడండి మనం చెప్పుకున్నప్పుడు క్యూ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి ఫార్ములా చెప్పుకున్నాం. మీకు గుర్తుందా, లాస్ట్ వీడియో పార్ట్ 3లో ఉంటుంది. మీకు పార్ట్ 3 సారీ పార్ట్ 2లో పార్ట్ 1లో ఉంటుంది అనుకుంటా. డియూ ప్లస్ పీడివి చూసుకుంటే కనుక మీరు అందులోని మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు, కిలో జౌల్స్ 84 అని. ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. సో V1 V2 ఇచ్చాడు, ప్రెజర్ ఇచ్చాడు. సో డివి అనేది ఉంది. సో V1 V2 ఎలాగంటే మనం ఇక్కడ చూడండి ఎలా పెడతారంటే, క్యూ చూడండి, డియూ అనేది ఇటు ఉంచేయండి, అప్పుడు ఏమవుద్ది క్యూ మైనస్ పీడివి అవుతుంది. అప్పుడు క్యూ మైనస్ పీడివి అంటే ఎంత చూడండి, క్యూ బదులు 84 మైనస్ పీడివిని ఎలా రాసుకోవచ్చు, పీ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ V2 మైనస్ V1. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫార్ములా, V2 మైనస్ V1. సో పీ ప్లస్లో ప్రెజర్ వాల్యూ వేసేయండి, అలాగే V2 ప్లస్లో V2 వాల్యూ వేసేయండి, V1 ప్లస్లో V1 వేసేస్తే మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి మీరు పాస్ చేసుకొని ముందు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు మీరు టిక్ మార్క్ చేసుకోండి. 25 వచ్చేసి మనకు ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్, సారీ నేను చెప్పను దీనికి ఆన్సర్ అనేది, మీరు చేసి మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కింద దీనికి ఆన్సర్ అనేది ఏంటో. నెక్స్ట్ వచ్చేసి ద రీడింగ్ ఆఫ్ ద ప్రెజర్ గేజ్ ఫిట్టెడ్ ఇన్ ద వెజల్ 25 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ 1.03 అండ్ ద వాల్యూ G ఈక్వల్ టు 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ద అబ్సల్యూట్ ప్రెజర్ ఇన్ ద వెజల్. సో దీనికి కూడా సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇచ్చాడు, అబ్జల్యూట్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇచ్చాడు, గేజ్ ప్రెజర్ ఇచ్చాడు, అబ్జల్యూట్ ప్రెజర్ కనుక్కోమన్నాడు. మీకు తెలిసిందే అబ్జల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్ అని. సో ఫార్ములా చేసి మీరు ఆన్సర్ చేయండి. ఈ ఆన్సర్ కూడా నేను చెప్పను, మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో అయితే మనకి ఇక్కడ చూడండి గన్సూట్ బిట్, ఇక్కడ మళ్ళీ ద జనరల్ గ్యాస్ ఈక్వేషన్ అడిగాడు. జనరల్ గ్యాస్ ఈక్వేషన్ మనకి ఎంత మైండ్లోకి వచ్చేది, పీవీ ఈక్వల్ టు ఎంఆర్టీ. సో ఆన్సర్ ఈక్వల్ టు ఏ. సో ఓకేనా. 28 వన్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఆపరేట్ బిట్వీన్ 1600 Kelvin and T2K and another reversible heat engine operates between T2K and 400 Kelvin. If both the engine have the same heat input and output, then the temperature T2 is equal to అని అడిగాడు. T2 కనుక్కోమన్నాడు. అంటే మనకి ఏంటంటే హీట్ ఇంజిన్ ఇచ్చాడు, ఇంజిన్ ఆపరేట్స్ ఒకటి అంటే ఒక హీట్ ఇంజిన్ది రివర్సిబిలిటీ 2 ఇచ్చాడు కదా. సో దీనికి వచ్చి మీకు ఫార్ములా చెప్పేస్తాను, ఆన్సర్ మీరే చేయండి. ఏం లేదు, జస్ట్ మనకి దీని ఫార్ములా వచ్చేసి T1 మైనస్ T2 బై T1. ఇది ఒక ఫార్ములా అన్నాడు మనకి ఇచ్చేసి, ఈక్వల్ టు T2 మైనస్ T3 బై T2. మనకి హీట్ ఇంజిన్ తాలూకు ఫార్ములా అనమాట. అంటే ఒకవైపు T1ని ఇసలుగా తీసుకున్నాడు, ఇంకోవైపు T2 ఇంజిన్ తీసుకున్నాడు. 2 ఇంజిన్స్ తీసుకోమన్నాడు, 2 హీట్ ఇంజిన్స్. సో దాన్ని కన్సిడర్ చేసుకొని
రెండిట్లీ క్యాలిక్యులేట్ చేసుకుని మీరు T2 అనేది ఫైండ్ అవుట్ చేయండి. T2 ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆన్సర్ అనేది నాకు ఆల్రెడీ తెలుసు, మీరు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. నెక్స్ట్ వచ్చేసి 29. ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. సూపర్ బిట్ ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ చెప్పాను. ఎనర్జీ అనేది క్రియేట్ చేయలేము, అలాగే దాన్ని మనం డెస్ట్రాయ్ కూడా చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి వెళ్తుంది అని చెప్పి ఫస్ట్ వీడియోలో చెప్పాను. అది ఏంటి అంటే ఏం లేదు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. కళ్ళు మూసుకొని పెట్టి వచ్చి బిట్టు. సో అర్థమైంది కదా, బి బిట్. నెక్స్ట్ వచ్చేసి ద రేషియో ఆఫ్ పవర్ ప్రొడ్యూస్డ్ బై ద టర్బైన్ టు ద ఎనర్జీ యాక్చువల్లీ సప్లై టు ద టర్బైన్. ఓకేనా, మనకి టర్బైన్ క్లాస్ లాస్ట్ క్లాస్లో ఉంటుంది మీకు. దాని తాలూకు ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఓవరాల్ ఎఫిషియన్సీ. అంటే మనకి టర్బైన్ సప్లై ఎనర్జీ అంటే వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. మనకి ఏంటి డైరెక్ట్గా ఓవరాల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఇదే కదా. సో ఆన్సర్ అనేది మనకి ఏమవుద్ది, ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో మీకు ఇంపార్టెంట్ బిట్స్ కూడా కంప్లీట్ అయిపోయి. అయితే నెక్స్ట్ వీడియోలో మేము ఈసారి నుంచి నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మ్యానుఫ్యాక్చరింగ్ అదే ప్రొడక్షన్ టెక్నాలజీ మీద మీకు వీడియోస్ చేస్తాను. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను నాలెడ్జ్కి సంబంధించి నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో క్లాసెస్ కూడా మీరు ఎక్కించుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.